హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మిడిల్లో ఉంటుంది కదా ప్రిన్సెస్ కట్ది, దాన్ని అయితే స్టిచ్ చేస్తున్నానండి. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి నెక్ చుట్టూ ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చి తర్వాత లైనింగ్ని మెయిన్ పీస్ని కూడా నీట్గా జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనము లైనింగ్ని జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని రెండింటిని కూడా కదలకుండా చేతితో ఒత్తి పట్టి మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, చేతిని నేను మన షేప్ కుట్టాల్సిన షేప్కు తగినట్టు ఎట్లా తిప్పుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నానో ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ముడత అనేది రాదండి. మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ వస్తాయి కదా, ఫ్రంట్ పార్ట్లో సైడ్ పార్ట్స్ వస్తాయి కదా, వాటిని కూడా మనము లైనింగ్ అనేది జాయింట్ చేసుకుందాము. ఈ సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, వీటిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవ్వాలండి కంపల్సరీ, లేకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే మనం వీటిని లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండింటిని ఆపోజిట్గా పెట్టి జాయింట్ చేసుకోవాలి, లేకపోతే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయండి. దాన్నేమో పై వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను కదా, దీన్ని చూడండి కింది వైపు నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. జాగ్రత్తగా లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ముడత వచ్చిందంటే చూడడానికి అస్సలు బాగుండదండి. మనం బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత కరెక్ట్గా ఉన్నా గూడగా ఉంటే చూడడానికి బాగుండదు. ఇప్పుడు ముందుగా జాయింట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ పార్ట్స్ని మనము జాయింట్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ చూడండి, ఇలా ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ని మనం సాగదీయకుండా చూడండి పాదాన్ని మాత్రం పైకి లేపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, పాదాన్ని మాత్రం పైకి లేపుకుంటూ ఆ షేప్కు తగినట్టు క్లాత్ని మనం వంచుకుంటూ కుట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనం కటింగ్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది రాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. కటింగ్లో ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడే మనకి ఇక్కడ షేప్ అనేది మిస్ అవుతుంది. ఒకవైపు పైకి ఒకవైపు కిందకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా కట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి షేప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ అదేలాగా ఇంకొక వైపు కూడా మనము జాయింట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ని మాత్రం సాగదీయకండి. ఆ షేప్కు తగినట్టు క్లాత్ని ఇలా వంచుకుంటూ పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ వస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇలా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది సైడ్ పార్ట్స్ పై వైపు వచ్చేలాగా పెట్టుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్ అనేది లేసుకున్నట్టు లేకుండా అణిగినట్టు ఉండి మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ని కూడా మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నానండి. నేను ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మిషన్ పైనే జాయింట్ చేస్తానండి. ఎప్పుడన్నా టైం ఉంది మిషన్ ఎక్కలేదు అన్నప్పుడు మాత్రమే గమ్ పెట్టి జాయింట్ చేసుకుంటాను బ్లౌజ్లో. మిగతాన్ని కూడా నేను మిషన్ పైనే జాయింట్ చేసుకుంటాను. నాకు ముడతలు అనేది ఏం రాదండి. ఎంత జారిపోయే క్లాత్ అయినా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్టిచ్ చేసుకున్నట్లయితే ముడతలు అనేది ఏవి రాదండి. చూడండి, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా మెయిన్ పీస్ అంతా ఉంటే అదంతా కట్ చేసుకున్నాను. సేమ్ అదేలాగా ఇంకొక సైడ్ పార్ట్కి కూడా మనము లైనింగ్ అనేది జాయింట్ చేయాలి. చూడండి, నేను లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు చేతుల్ని ఎంత ఇదిగా మూవ్ చేస్తున్నానో అలాగ మూవ్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా ఉంటుంది. రెండు పార్ట్లకు కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవడానికి నేను మార్కింగ్ అనేది కటింగ్ వీడియోలో చూపించాను కదా, ఆ కటింగ్ వీడియో చూడనట్లయితే ఒకసారి చూడండి. అలా కాకుండా మీకు ఈ వీడియోలో చెప్పాలి అంటే షోల్డర్కి మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్, హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు కాజా పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి మనకి బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలి, రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టుకొని పట్టి అనేది ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకున్న తర్వాత దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టిన కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టిన కుట్టు దగ్గరికి ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టి స్టిచ్ అనేది
వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక స్టిచ్ వేసుకున్నట్లయితే కాజా పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హుక్స్ పట్టీ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని కింది వైపు పెట్టి మన బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసి పట్టీ పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలండి, పై కుట్టు. ఇలా చేసుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టీనేమో పైకి పెంచి కుట్టుకుంటాము, హుక్స్ పట్టీనేమో లోపలికి మళ్ళిచ్చి కుట్టుకుంటామండి. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకున్నాం కదా, కింది వైపు హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ పైన ఈ పట్టీ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ డాట్ పడతాం కదా, అక్కడ ఒక చిన్న కుచ్చులాగా పెట్టి ఫ్రిల్ లాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకి లోపలికి మళ్ళించి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి, అక్కడ మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది ఇలా కుచ్చు పెట్టుకోవడం వల్ల. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ పట్టీని ఓపెన్ చేసి పై కుట్టు వేసుకున్న తర్వాత ఆ పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనకి హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపు చిన్న ఫోల్డింగ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి, ఖర్చు అనేది కనిపించకుండా ఉండడానికి. ఇలా డాట్ పట్టుకొని స్టిచ్ చేసుకుంటే చూడండి మనకి ఇక్కడ పట్టేసినట్టు లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ అదేలాగా ఇంకొక వైపు ఉన్న బ్యాక్ పార్ట్ కూడా మనము హెమ్మింగ్ పట్టీ అనేది జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకుందాము. కటింగ్ వీడియో ఫుల్ క్లియర్గా అప్లోడ్ చేశానండి. ఎవరన్నా చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఎవరన్నా చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదేలాగా మనం ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసిన దగ్గర కూడా చిన్న ఫ్రిల్ అనేది పెట్టి హెమ్మింగ్ పట్టీ అనేది జాయింట్ చేసుకోవాలండి నడుము దగ్గర. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఆ పట్టీని ఇలా ఓపెన్ చేసి ఆ పట్టీ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రిల్ పెట్టినట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఆ ఫ్రిల్ లేకపోతే మనకు అక్కడ ముడతలాగా వస్తుంది, పట్టేసినట్టు ఉంటుందండి. కాబట్టి ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ హెమ్మింగ్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాం కదా, ఈ స్టిచ్ బదులు మనము హ్యాండ్ హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనం నడుం పట్టీ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, షోల్డర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఎంత అయితే వదిలామో అంతవరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే మనం సింగిల్ స్టిచ్ వేసుకున్నట్లయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది. షోల్డర్ దగ్గర స్టిచ్ ఊడిపోతే మళ్ళీ వేసుకోవడానికి కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర చిన్న జాయింట్ అనేది పడుతుంది, ఆ జాయింట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. జాయింట్ వేసుకోవడానికి ఇలా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా వేసుకునే ఈ జాయింట్ మనకి పై వైపుకి ఏం కనిపించదండి, కుట్లల్లోకి వెళ్తుంది. కరెక్ట్గా కుడితే సరిపోతుంది, కాకపోతే మనం ఖర్చు వదిలి కుడతానండి నేను అన్నిటికీ కూడా. ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలి కుడతాను కదా, అప్పుడు మనకి ఇలా క్లాత్ లేకపోతే అక్కడ బాగుండదు. కాబట్టి నేను ఇక్కడ జాయింట్ అనేది వేస్తున్నాను. ఇలా నీట్గా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు రెండు హ్యాండ్స్ని ఆపోజిట్గా పెట్టి వేసుకొని మనకి షేప్కి తగినట్టు కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా మనము జాయింట్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ అయితే హ్యాండ్ పైన ఈ క్లాత్ని ఇలా పెట్టి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి దానిపైన పై కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత మనకు షేప్కి తగినట్టు ఆ క్లాత్ని కట్ చేసుకోవాలండి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా మనము జాయింట్లు అనేది వేసుకున్న తర్వాత మెయిన్ పీస్కి మిడిల్లో ఒక ఫ్లవర్ బంచ్ అయితే వచ్చింది, అది మనకి హ్యాండ్కి మిడిల్లో రావడానికి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. లైనింగ్ కూడా మిడిల్లో టక్స్ ఇచ్చుకొని ఆ మార్కింగ్ నేరుగా టక్స్ అనేది పెట్టుకొని మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి చుట్టూ ఒక కుట్టు అనేది వేస్తూ లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను మెయిన్ పీస్కి. అలాగే లైనింగ్ని ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసి జాయింట్ చేసుకుంటే ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకోకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతామండి, క్లాత్ అనేది ఎక్కడ వరకు ఉందో కరెక్ట్గా తెలియదు. కాబట్టి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది జాగ్రత్తగా మనకి లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్కి పైపింగ్ వేసుకోవడానికి 1 ఇంచ్ వెడల్పు ఉన్న స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకున్నానండి. శారీలో కట్ చేసుకున్నాను. కస్టమరు థ్రెడ్ పైపింగ్ ఏం వద్దన్నారండి, నార్మల్ పైపింగే వేయమన్నారు. శారీలో నుంచి క్లాతే కట్ చేసుకొని పైపింగ్ అనేది వేయమన్నారు. ఇప్పుడైతే ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్ పైన ఈ పైపింగ్ క్లాత్ అనేది పెట్టి
పాదం ఇంచు వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఇంకొక హ్యాండ్కి కూడా నేను ఈ పైపింగ్ క్లాత్ అనేది ఇట్లే పెట్టి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఈ పైపింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. కొంతమంది కస్టమర్స్కి పైపింగ్ అనేది లావుగా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి సన్నగా ఉండాలండి. ఈ కస్టమర్ అయితే నాకు నార్మల్ పైపింగే వెయ్యి, థ్రెడ్ పైపింగ్ ఏం వద్దన్నారు. అందుకని నేను ఇక్కడ మీడియం సైజులోనే పైపింగ్ అనేది వచ్చేలాగా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ కూడా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్కి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నానండి నెక్ కోసము. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న బ్లౌజ్కి నెక్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు కోసము అక్కడ నుంచి పైపింగ్ అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా పైపింగ్ కుట్టుకునేటప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసిన కుట్టు ఏదైతే ఉంటుందో అది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని పైపింగ్ అయినా హెమ్మింగ్ అయినా కుట్టుకోవాలండి. అలా కాకుండా ఫ్రంట్ పార్ట్ వైపు పెడితే మనకి ఫ్రంట్ నెక్ అనేది కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ షోల్డర్ కుట్టు వల్ల కూడా మనకి నెక్ అనేది జారిపోయే అవకాశం ఉంటుందండి. కాబట్టి షోల్డర్ కుట్టు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టి నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో ఈ పైపింగ్ పట్టీ అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, లాస్ట్ లో ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది వదిలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఏదైనా పోగులు ఉంటే కూడా అవి కట్ చేసుకునేయండి. మనము పైపింగ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపుకి కనిపిస్తూ ఉంటాయండి, కాబట్టి ముందే కట్ చేసుకునేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనకి సన్నగా కావాలంటే సన్నగా, లేకపోతే లావుగా కావాలంటే లావుగా మన చాయిస్ని బట్టి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ స్టిచ్ అనేది పైపింగ్ పైన పడకుండా బ్లౌజ్ పైన పడకుండా మిడిల్లో వచ్చేలాగా చూసుకొని కుట్టుకుంటూ రావాలి. మనం కుట్టిన తర్వాత ఉంటుంది కదా, ఆ ఖర్చు మొత్తం కూడా ఈ పైపింగ్ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని టైట్గా క్లాత్ని పెట్టుకొని పైపింగ్ అనేది కుట్టుకుంటే మనకి థ్రెడ్ యూజ్ చేయకపోయినా పైపింగ్ అనేది రౌండ్గా వస్తుంది. అలా కాకుండా మనము ఆ ఖర్చుని అట్లే ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే మనకి పైపింగ్ అనేది రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చు మొత్తము ఆ పైపింగ్ క్లాత్ లోపలికి పెట్టి మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ కూడా పైపింగ్ అనేది కుట్టుకున్న తర్వాత చివర్లో ఈ ఖర్చు కోసం వదిలిన క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నెక్కి అయితే పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్కి మిడిల్లో టక్స్ ఇచ్చుకున్నాం కదా, అది షోల్డర్కి మిడిల్లో పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని దానిపైనే డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు బ్లౌజ్ని హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని కానీ హ్యాండ్ పీస్ని కానీ సాగదీయకుండా జాయింట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు వచ్చినా కూడా ఏ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి సైడ్ జాయింట్ చేసుకోవడానికి. అలా కాకుండా మనము సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తే ఒక సైడ్ హ్యాండ్ ఎక్కువ వచ్చేసి ఒక్కొక్క సైడ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం హ్యాండ్ వేసినప్పుడు రివర్స్ అయిపోతూ ఉంటుంది, మెలికెల్లాగా వస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఉండాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని దానికి తగ్గట్టు స్టిచ్ చేసుకుందాము. చూడండి, ఫ్రంట్ పార్ట్ లూజ్ చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా ఆది బ్లౌజ్ నుంచి హుక్స్ పట్టీ వైపు నుంచి కాజా పట్టీ వైపు నుంచి ఎంత ఉందో లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత చంక లూసు చెక్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వరకు ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇలా నీట్గా మార్కింగ్ అనేది చేసుకొని కింది వైపు మనం ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక 2 కుట్లు కానీ 3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకోవాలండి. కస్టమర్కి లూసు టైట్ వస్తే అడ్జస్ట్ చేసుకోవడానికి కుట్లు అనేది మనము వేయాలండి. అలాగే క్లాత్ కూడా మనము వదిలి స్టిచ్ చేయాలి.
కస్టమర్ ఒక్కొక్కసారి లావ్ వచ్చినట్లయితే బ్లౌజ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా స్టిచ్చెస్తో పాటు క్లాత్ కూడా ఎక్స్ట్రాగా వదిలి కుట్టాలండి. నేనైతే ఏ బ్లౌజ్కైనా సరే క్లాత్ వదులుతాను, కుట్లు కూడా 3 కుట్లు కానుంచి 4 కుట్లు కూడా వేసి పంపిస్తానండి. ఇప్పుడు చూడండి సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఇంకొక చిన్న టిప్ చెప్తాను చూడండి. మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఖర్చు వస్తుంది కదా, ఆ ఖర్చు అనేది పాదం వైపు అంటే పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి 2 వైపులా కూడా. అప్పుడే మనకి చంక దగ్గర ప్లస్ మార్క్ వచ్చేలాగా ఉంటుంది. అటు సైడ్ జాయింట్స్ దగ్గర ఎలా అయితే 3 కుట్లు వేసుకున్నాము సేమ్ అదేలాగా దీనికి కూడా 3 కుట్లు అనేది వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఫుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి, మీకైతే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎందుకంటే నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 కూడా చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది. ఈడ మనము లాస్ట్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఆ పోగులు అనేది రాకుండా ఉండడానికి ఎడ్జ్లో కూడా ఒక కుట్ట అనేది వేస్తున్నానండి. అటు సైడ్ సైడు ఇలా వేసుకోవడం వల్ల పోగులు అనేది రాకుండా ఉంటుంది. మనం ఇన్విజిబుల్ గా కూడా వేసుకోవచ్చు. అలా ఎలా వేసుకోవాలో ఇంకొక వీడియోలో అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా నీట్ గా రివర్స్ చేసుకున్నట్లయితే మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి ఫ్రంట్ పార్ట్ లో కూడా మనకి షేప్ అనేది ఎంత కరెక్ట్ గా వచ్చిందో. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.